తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వేగం పెంచాలి. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. కొత్త పథకాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఆదాయం పెంపొందించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. ఇవన్నీ డిసెంబర్ 9 వరకు చేయాలంటుంది తెలంగాణ ప్రభుత్వం. మరి 2 ఏళ్ల ప్రజాపాలనపై నివేదిక ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై డిసెంబర్ 7వ తేదీకి 2 ఏళ్లవుతుంది. దీంతో ఇప్పటి వరకు చేసిన పనులు, భవిష్యత్తులో చేయాల్సిన పనులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. అమలులో ఉన్న కార్యక్రమాలు, పెండింగ్ ప్రాజెక్టుల పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఏ దశల్లో ఉన్నాయి, వేటికి ఎన్ని నిధులు ఖర్చు చేశారు, ఇంకా ఎంత అవసరమనే వివరాలపై ముఖ్యమంత్రి సూచనలు చేశారు. ఎక్కువ మంది ప్రజలకు లబ్ధి చేకూరేలా మరిన్ని మంచి పనులు ఏమేం చేయాలో అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రైజింగ్ తెలంగాణ 2047 ప్రణాళికను డిసెంబర్ 7న విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా ఈ ప్రణాళికను రూపొందిస్తున్నారు. శాఖల వారీగా లక్ష్యాలను రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతూ ఉండడంతో డిసెంబర్ 9న కీలకమైన నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల హామీలను డిసెంబర్ 9 నాటికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది అభివృద్ధిపై డిసెంబర్ 9న కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యా వ్యవస్థలో కీలక మార్పులు ప్రకటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఓవైపు అభివృద్ధి కార్యక్రమాల ప్రకటనకు ప్రణాళికలను సిద్ధం చేస్తూనే మరోవైపు ఆదాయ మార్గాల అన్వేషణ మొదలుపెట్టింది ప్రభుత్వం. జీఎస్టీ, సరిహద్దుల్లో చెక్పోస్టులు, భూముల రేట్లు పెంచడం, అదేవిధంగా ఆయా శాఖల్లో కీలక మార్పులు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు మెట్రో సహా ముఖ్యమైన శాఖలకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికలు రెడీ చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.